డేట్ ఎప్పుడు అన్నది కాదు, సినిమా రిలీజ్ అయినాక హిట్ కొట్టం అనేది ఇంపార్టెంట్, కలెక్షన్స్ వచ్చేవనేది ప్రొడ్యూసర్కి ఇంపార్టెంట్. ఏ డేట్లో వచ్చినా అనవసరం. రామ్ చరణ్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇది హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉంది. ఆ సాంగ్స్ అవ్వచ్చు, ఆ ఫిజిక్ అవ్వచ్చు, ఆ అపీరియన్స్ అవ్వచ్చు, ఆ గేమింగ్ అవ్వచ్చు, ఆ క్రికెట్ గేమ్ అవ్వచ్చు, నేషనల్ గేమ్స్ అన్నీ అందులో ఇంక్లూడ్ చేశారు. క్రికెట్ అండ్ ఇవన్నీ కుస్తీ పోటీలు ఇవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ రామ్ చరణ్ కెరీర్ అండ్ బుచ్చిబాబు కెరీర్లో అవబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. ఇప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్స్ మొత్తాన్ని బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారు? మొత్తాన్ని బ్రేక్ చేయదు. హిట్ అయితే 500 కోట్లు, ఫ్లాప్ అయితే 200 కోట్లు అంతే. ఈ సినిమా గేమ్ చేంజర్ ని మించి ఉంటదని అంటున్నారు మీరే? గేమ్ చేంజర్ బ్లాక్ బస్టరే, కాకపోతే కలెక్షన్స్ రాలేదు. సో ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, కలెక్షన్స్ వస్తాయి, అంతే తేడా. అంటే ఇప్పుడు మన తెలుగులో టాప్ సినిమా ఏదంటే పుష్ప అంటారు, బాహుబలి అంటారు. డెఫినెట్లీ వీటిని క్రాస్ చేస్తుంది అనుకో. వీటిని క్రాస్ చేస్తుందా అనేది చెప్పలేము, బట్ ఇది అయితే బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. ఏ సినిమా కూడా ఇది క్రాస్ చేస్తుందని ముందు చెప్పలేము. అది హిట్ అయ్యే స్టోరీ బట్టి, ఆ యొక్క టైమింగ్ బట్టి, సిచ్యువేషన్ బట్టి, జనాలకు ఉన్న ఫ్రీ టైం బట్టి బ్లాక్ బస్టర్ అవుతుంది. సో మేబీ జూన్ మంత్ అనేది అందరికీ ఫ్రీ టైము, స్టూడెంట్స్ అందరూ ఫ్రీగా ఉంటారు, అప్పుడే కాలేజీలో జాయిన్ అవుతారు, సిటీకి వస్తారు. సో వాళ్ళకి కూడా ఒక కొత్త బ్యూటిఫుల్ సినిమా చూడాలనిపిస్తుంది. బహుశా ఇది అడ్వాంటేజ్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. ఇప్పటికి 4 సార్లు పోస్ట్ పోన్ చేశారు, ఒకసారి ప్రీపోన్ చేశారు, ఇప్పటికైనా వస్తుందంటారా? మళ్ళీ చేంజ్ చేస్తారు అనుకోవచ్చు? డెఫినెట్ గా సినిమా అయితే రిలీజ్ అవుద్ది, ఎందుకంటే లేకపోతే నష్టాల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి. సినిమా అనేది రిలీజ్ పక్క, బట్ ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది అనే సిచ్యువేషన్స్ మనం చెప్పలేము, సడన్ గా మారిపోతుంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఎలా కొరత వచ్చినట్టుగా సినిమా డేట్స్ కూడా కొరత వస్తున్నాయి. సో డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు బి రిలీజ్ ఆన్ జూన్ 4th అంటున్నారు. ఫైనల్ గా జూన్ లో అయితే రిలీజ్ అవబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. రామ్ చరణ్ మెయిన్ కాన్సెప్ట్, రామ్ చరణ్ గారు ఆయన లుక్స్ అవ్వచ్చు, ఆయన ఫిజిక్ అవ్వచ్చు, ఆయన ఎపీరియన్స్ అవ్వచ్చు, మెయిన్ రామ్ చరణ్ మెగా ట్రెండ్ నడుస్తుంది అనేది నా ఫీలింగ్ బ్రదర్. డైరెక్టర్ గారు ఈ సినిమాలో రామ్ చరణ్ గారు కాళ్ళు తీసేస్తారంట, మరి యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాన్స్? కాళ్ళు తీసేస్తారు అక్కడ, కాల్ అనేది ఇంకా నాకైతే కరెక్ట్ తెలీదు స్టోరీ, బట్ డెఫినెట్లీగా అంతకు ముందే రామ్ చరణ్ ఎపీరియన్స్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ జాన్వీ కపూర్ గారు అండ్ స్పెషల్ ఎపీరియన్స్ శృతి హాసన్ గారు, వీళ్ళ ఎపీరియన్స్ అయితే బాగుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎందుకంటే బుచ్చిబాబు గారు ఆల్రెడీ మనకి తెలిసిందే, ఆ సినిమాలో తీస్తారు, ఈ సినిమాలో ఇంకేదైనా తీస్తారు చెప్పలేము, బట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అది తీసినప్పుడే హిట్ అయినప్పుడు ఇది తీస్తే హిట్ అవుదా? ఓన్లీ ఎక్స్పోజింగ్ కోసం పెట్టుకుంటున్నారు ప్రతి సినిమాలో అని చెప్పి. ఏ సినిమాలైనా హీరోయిన్ అందం చూస్తారు ఎవరైనా, అది ఫ్యాక్ట్. సో వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది, బట్ ఆమె యాక్టింగ్ కూడా బాగుంటదని నా ఫీలింగ్.